శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల దివ్య నీరాజనం. రచన యామిని సరస్వతి. ఉదయం నుంచి సన్నగా పడుతోంది తుంపర. ఆ కురుస్తున్న బాలకం చూస్తే ఇప్పుడిప్పుడే వదిలేట్టు లేదు. ముదిరి పెద్ద వర్షం అయ్యేట్టుగా ఉంది. బెడ్రూమ్లో తన పడకపై కూర్చొని కిటికీలోంచి చూస్తున్నాడు కళ్యాణ్. బయట ముసురు పట్టిన ఆకాశంలాగే ఉంది అతని మనస్సు కూడా. తెలిసి తెలియని బాధ దూరంగా పరిగెడుతున్న మబ్బుల్లాగా కనబడుతూ బాధ పెడుతోంది. గత కొన్ని రోజులుగా అతను తనలో తను విపరీతంగా బాధపడుతున్నాడు. ఆ బాధ ఒకరికి విప్పి చెప్పుకునేది కాదు. అది అతనే అనుభవించాలి. మనసులో పుండు పడినట్టుగా ఉంది. తన ప్రాణానికి ప్రాణమైన కమలకి తన మనసులో అనుక్షణము సాగుతున్న క్షీరసాగర మధురాన్ని గురించి చెప్పలేకపోతున్నాడు. చెప్పకుండా ఉండలేక అనిశ్చితమైన మనసుతో ఆందోళనకి లోనవుతున్నాడు. చెబితే కమలకి అది బాధాకరం. అలాగని చెప్పకపోతే అతనికి యమయాతన అనుభవిస్తున్నట్టుగా ఉంది. ఏమిటి ఈ మనస్థితి? ఎలా ఈ మనస్సుకి శాంతి కలుగుతుంది? తను ఆమెకు చెప్పాలా? చెబితే ఆమె తన మనసుని నిగ్రహించుకోగలదా? 3-4 ఏళ్లుగా తన మనసులో పదిలంగా దాచుకున్న ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పక తప్పేట్టు లేదు. మరీ గత నెల రోజులుగా పరిస్థితి తన్నుకొస్తూ ఉంది. ప్రమాద పరిస్థితి దాటి పైకి వచ్చే నీటి మట్టంలాగా పరిస్థితులు తొందరిస్తున్నాయి. ఇక లాభం లేదు. దాచే వీలు లేదు. కమల మనసు గాయపడుతుంది. తనకు నిశ్చయంగా తెలుసు. అయినా తప్పదు. ఇక ఈరోజు చెబితే కానీ మనసుకి ఊరటుండదు. పరిస్థితి ఒక కొలిక్కి రాదు. ఈ బాధ తగ్గదు. ఈ మనోవేదన తీరదు. అనుక్షణం కమలని మోసం చేస్తున్నాను అన్న ఆవేదన తీరదు. కమలకంతా చెప్పేయాలి. కిటికీలోంచి అలా చూస్తున్న ఆలోచనలు తమ దారిన తాము వెళ్తున్నాయి. వర్షం తుంపల నుంచి జల్లుల స్థాయికి చేరుకుంది. కుండపోతగా కురిసే ఛాయలు బాగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అన్ని పనులకి ఆటంకమే. లాభం లేదు. వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు తప్పవు అనుకున్నాడు. తలుపు చప్పుడైతే ఆలోచనల్ని మలుపు తిప్పి అటు చూశాడు. కమలకతని చూడగానే చిరునవ్వు నవ్వింది. అదే ఆమెలోని ప్రత్యేకత. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాయిగా చిరునవ్వు నవ్వుతూనే ఉంటుంది. నెల పొడుపు రోజున ఆమె ముఖం చూస్తే నెలకి నెలంతా హాయిగా నవ్వుతూ ఉండొచ్చు అనుకుంటాడతను. ఆమెను చూస్తే కళ్యాణ్కి ఆశ్చర్యంగా ఉంటుందెప్పుడు. అంత ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ ఎలా ఉండగలదా అనుకుంటాడు. పిల్లలు మారం చేస్తున్నా, పని మనుషులు విసిగిస్తున్నా, ఇంట్లో ఒంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ చిరునవ్వులో మాత్రం మార్పుండదు. లేచారా? నవ్వుతూ అడిగింది. మంచం మీదికి రమ్మని సైగ చేశాడతను. అతనికి ఆమెను అలా దగ్గరలో కూర్చోబెట్టుకొని అంతా చెప్పేయాలనుంది. తను శారీరకంగా ఎంత దగ్గరలో ఉందో మానసికంగానూ అంత దగ్గరగా తీసుకోవాలనిపిస్తోంది. ముఖం కడుక్కొని కాఫీ తాగండి. వేడివేడి కాఫీ తాగితే హుషారుగా ఉంటారు. 8 కావస్తోంది. ఫ్యాక్టరీకి వెళ్ళరా ఏమిటి పూట? నవ్వుతూ అందామే. కమల ఆర్ద్రంగా పిలిచాడతను. ఆ పిలుపుకి కరిగిపోయిందామె. భర్త మరి చిన్నపిల్లాడిలా, తిరునాళ్ళలో తప్పిపోయి తల్లిని చూసి పిలిచే కుర్రాడిలా అలా పిలిస్తే ఆమెకు కాళ్ళు నిలవ్వు. దగ్గరగా వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంటూ, చెప్పండి, అవతల నాకు బోలెడంత పనుంది. కృష్ణవేణమ్మ పిన్నిగారితో పకోడీలు చేయమని చెప్పొచ్చాను. పిల్లలు డ్రెస్ చేసుకుని తయారుగా ఉన్నారు. వాళ్ళకి టిఫిన్ పెట్టి పంపాలి. డ్రైవర్ ఇంకా ఇటొచ్చాడో లేదో. కారు ఇంకా ఇంటికి రాలేదు. ఈ వర్షం ఒకటి అంది. పురాణం చెబుతున్నావా అన్నట్టుగా చూశాడు. వినడానికి బోర్గా ఉందా? అవతల బోలెడంత పని. పిల్లల్ని బడికి పంపేయాలి. ఈ వర్షంలో ఏం స్కూల్ లెద్దు. వాళ్ళు తడిసి తడియక వెళ్ళినా మళ్ళీ వెంటనే తిరిగొచ్చేయాలి. స్కూలు ఉండదేమో అన్నాడు సాలోచనగా. నవ్వేసింది కమల ఆ మాటలకి. అదేం జిల్లా పరిషత్ స్కూల్ అనుకున్నారా? వానొస్తే మూసేయటానికి, సంతైతే సెలవివ్వటానికిను. ఆఖరికి మున్సిపాలిటీ స్కూల్ అన్నా కాదే, కాన్వెంట్ స్కూలు. నెల చెవులు పిండి 17 రూపాయలు వసూలు చేస్తున్నారు తెలుసా అంది నవ్వుతూ. తెలీదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. నవ్వింది కమల నటిస్తున్న ఆ అమాయకత్వానికి. కమల ఆ పిలుపులో ఏదో ఆరాటం, ఏదో తపన, ఎంతో దిగులు. మీదంతా చిత్రం. రోజుకో వేషం వేస్తారు. నన్ను వెళ్ళనివ్వండి. పిల్లల్ని కాన్వెంట్కి పంపేయాలి. అదిగో కారు హారన్. కనకయ్య వచ్చినట్టున్నాడు. పిల్లలు కూడా టిఫిన్ తీసుకుని వచ్చేస్తున్నట్లున్నారు. పిన్నిగారే పెట్టారేమో అంది. అంతలో నీట్గా తయారైన పిల్లలిద్దరూ వచ్చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు మేమిద్దరం మాకిద్దరు అన్న స్లోగన్కి ఉదాహరణగా ఫోటో తీసుకోవచ్చు అన్నంత ముద్దుగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ డాడీ అన్నాడు కిరణ్. గుడ్ మార్నింగ్ నవ్వుతూ అన్నాడు. చప్పున నవ్వేసిన మనసులో ఏదో కొరతగా తోచిందతనికి. గుడ్ మార్నింగ్ డాడీ అంది కీర్తి.
గుడ్ మార్నింగ్. దగ్గరగా వచ్చిన కీర్తిని మరీ దగ్గరకు తీసుకుని తల నిమురుతూ ఎలా ఉందమ్మా అని అడిగాడు ఆప్యాయంగా. ఫైన్ అంది కీర్తి ముత్యాల్లాంటి పలువరస కనిపించేంత హాయిగా నవ్వుతూ. కళ్యాణ్ నవ్వాడు. ఎంత అలసినా ఎంత చికాకులో ఉన్నా అతనికి పిల్లల్ని చూస్తే చాలు, అవన్నీ ఎగిరిపోతాయి. అంతలో కనకయ్య మళ్ళీ మోగించాడు కారు హారన్. వెళ్ళొస్తాం డాడీ అన్నారిద్దరు. గుడ్, వెళ్ళిరండి. ఓకే, టాటా చీరియో అంటూ వెళ్ళారిద్దరు. పిల్లల వెంట వెళ్ళిపోయింది కమల. మళ్ళీ ఒక్కడైపోయాడు కళ్యాణ్. మళ్ళీ ఆలోచనల ముసుర్లు. ట్యూబ్లైట్ ఆర్పివేయగానే గదినిండా చీకట్లు కమ్మేసినట్లు. కమల పిల్లలు వెళ్ళిపోగానే మదినిండా ఆలోచనలు రేగిన తేనె తుట్టలా. తను నటించాడా, లేకపోతే తన మనసు యథావిధిగా ప్రవర్తించిందా? చంద్రుడిని చూడగానే కలువలు వికసించినట్లుగా వాళ్లని చూడగానే తన మనసు ప్రతిధ్వనించిందా? పిల్లలతో భార్యతో మామూలుగా ఉండలేకపోతున్నాడు. తనలో తనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతోందా? గిల్టీగా ఫీల్ అవుతున్నాడేం? అందువలనేనా? తన మనసు విప్పి చెప్పుకోలేనందువలనేనా? పిల్లలపై ప్రేమలో కూడా కల్తీ వచ్చిందా? తను మామూలుగా ఉన్నాడా, లేకపోతే మరి యోగి వేమన పోజు నుంచి లేచిరారా? టైం ఎంతైందో చూసారా? చూస్తే మీ వాలకం ఫ్యాక్టరీకి వెళ్ళేట్టుగా లేదు. బాబు, అదంతా నాకెందుకు, కానీ మీరు లేచి స్నానం అవి ముగించుకొని టిఫిన్ తినేసి హాయిగా 2 కప్పుల కాఫీ తాగి మళ్ళీ బ్లాంకెట్ బిగించండి. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇలా బెడ్ మీద కూర్చుని ధ్యానంలో పడిపోకండి. కమల మాటలకి మళ్ళీ స్మృతుల నుంచి బయటపడ్డాడు. అన్నాడు కనురెప్పలు బరువుగా ఎత్తి చూస్తూ. అతనికి ఎలాగో ఉంది మనసంతా. దగ్గరగా వచ్చింది కమల. మంచం మీద అతని పక్కనే కూర్చుంటూ తన సహజ సుందరమైన చిరునవ్వుతో ఏమిటి చెప్పండి, ఎందుకలా ఉన్నారు అని అడిగింది. ఆమె పలుకుల్లో అనురాగం ప్రతిధ్వనించింది. ఆత్మీయత పెల్లుబికింది. సాంసారికమైన రాగబంధం వెల్లువలా వచ్చింది. ఆమె తొడపై తలవాల్చి పడుకున్నాడు కళ్యాణ్. అతనికప్పట్లో అంతకంటే భద్రమైన స్థలం కనిపించలేదు. ఆ ఒడిలో తప్ప సేద తీరే మార్గం లేదు. ఆ అంకపీటిపై తప్ప తనకి తగిన విశ్రాంతి లేదు. మృదువుగా అతని చెంపలు నిమిరింది. గండు తుమ్మెదల్లా ఉన్న అతని మీసాల్ని సున్నితంగా స్పృశించి, ఎందుకన్నమాట దొరగారి వేషం వేసింది అంది. కమల, మీకు వయసు పెరుగుతోంది, అయినా శృంగారం కూడా పెరిగిపోతోంది. దీనికి వేళా పాడా లేదా అంది నవ్వుతూ. కళ్యాణ్ నవ్వలేదు. ఆమె ముఖాన్నే చూస్తూ ఉండిపోయాడు. ఒక్క క్షణం కళ్ళు కలుసుకున్నాయి. ఆ ముఖంలో తారట్లాడుతున్న ఆలోచనల భారాన్ని గురించి విస్తుపోయింది కమల. ఒక్క క్షణం భయపడిందామె. ఏమిటి అంది తడబడుతూ. కమల, నీతో నా మనసు విప్పి చెప్పుకోవాలి. కొన్నేళ్లుగా నా మనసులో దాచుకున్న దాన్ని నీకు చెప్పుకోవాలి కమల. నన్ను క్షమించవు? ఏవండి, కంపెనీ లాస్లో ఉందా? మేనేజ్మెంట్లో చిక్కులొచ్చాయా? ఎవరైనా అపార్థం చేసుకున్నారా? ప్రొప్రైటర్స్తో మీకు విభేదాలు వచ్చాయా? ఎవరైనా విడిపోతామన్నారా? లేదు. వర్కర్సు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారా? తల విదిలించాడతను. కమల, అవేవీ కావు. అసలు కంపెనీ వ్యవహారాల్లో ఆలోచించాల్సిందేమీ లేదు. ఉన్నదంతా ఏమిటన్నట్టుగా చూసింది. మనిద్దరి మధ్యే పక్కున నవ్వింది కమల. అంత సీరియస్నెస్లోనూ ఆమె హాయిగా నవ్వేసింది. మీ నాటకం తెలుసులేండి. చిలిపి వేషాలు వేయటానికి ఒక్కోసారి ఒక్కో ఎత్తుతారు. నాకు తెలీదా? ఇది కొత్తనా, వింతనా? లేవబోయింది కమల సున్నితంగా అతని తలని కింద ఉంచుతూ. సారీ, అది కాదు కమల. కొంచెం శాంతంగా నిదానంగా నేను చెప్పేదంతా విను. అలాగే వింటానులేండి. చెప్పండి త్వరగా. అవతల వంట విషయం చూడాలి. పిన్నిగారికి ఏం చేయాలో చెప్పి రాలేదు. మళ్ళీ ఆవిడికి తోచింది చేస్తుందిలే. కాసేపు ఆగి అయితే చెప్పండి మరి. ఇంకేం పనిలేదు నాకు. కమల అలా అనగానే అతను మళ్ళీ మౌనం వహించాడు. చెప్పాలి అని ఎంతగానో తప్పించిన వ్యక్తి కమల అలా అడిగేసరికి, ఆ విషయం వచ్చేసరికి మూగబోయాడు. చెప్పండి అంటే మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయారేం? కమల, ఆమె వంగి అతని పెదాలు ముద్దు పెట్టుకుంది. తీయగా నవ్వుతూ, ఇంతేనా, ఇంకేమైనా ఉందా అంది మృదువుగా. అతను అవాక్కైపోయాడు. మొదటి నుంచి కమలే గెలుస్తుంది. ఇదో ఇలా గెలిచేస్తుంది తనని. తను ఓడిపోతున్నాడు అన్నింటా. ఇప్పుడు అంతే. ఆమె ప్రేమ ముందు, ఆమె అనురాగం ముందు, ఆమె నిర్మలమైన మనస్సు ముందు ఆ అనురాగ వాహిని ముంచెత్తుతున్నప్పుడు అతను పూర్తిగా ఓడిపోయాడు. ఆమె ఎప్పుడూ ఇంతే, ఇలా చిత్తు చేస్తుంది తనని. అది మరీ బాధిస్తుంది తననిప్పుడు ఇంకా వ్యధ పెడుతోంది. ఇక లాభం లేదు, చెప్పి తీరాలి అనుకున్నాడు దృఢంగా. ఇక లేవండి అంది కమల నవ్వుతూ. కమల, ఒక్క క్షణం అన్నాడు. అలాగే, నీ చెప్పేది పూర్తిగా విను. తర్వాత నన్ను అసహించుకున్నా, తిట్టినా, రక్కినా, కొట్టినా, నువ్వెలా ప్రవర్తించినా నేను భరిస్తాను. కానీ నీకు చెప్పకుండా మాత్రం ఉండలేను.
విను. అతనంత సీరియస్గా చెప్పేసరికి ఆమె గాబరా పడింది. ఏవండి అంది ఆందోళనగా. కానీ అతను ఆమె మాట వినిపించుకోలేదు. ముఖం చూస్తూ చెప్పలేను అన్నట్లుగా లేచి కిటికీ వద్దకు వెళ్ళాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అలా తన మనస్సులాగా ముసురు పట్టి తన మాటల్లాగా కురుస్తున్న నీటిని చూస్తూ చెప్పసాగాడు. నువ్వు ఆమెని చూడలేదు. నువ్వు ఆమెను చూసి ఉంటే నేను నీకు ఈ సంజాయిషి ఇచ్చుకునే అవసరం వచ్చేది కాదు. అసలు ఆ ప్రసక్తే వచ్చేది కాదు. 2 పిల్లల తండ్రినై 10 ఏళ్లు కాపురం చేశాక ఈరోజు దోషిలా నీ ముందు నిలబడే అవసరం ఉండేది కాదు. ఆమెని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఆమె ఎవరో నాకు పూర్తిగా తెలుసు. ఆమె స్థితి ఏమిటో కూడా బాగా తెలుసు. కానీ నేను బందీనవుతానని ఏనాడు అనుకోలేదు. నా వల్ల నువ్వు పిల్లలు ఇబ్బంది పడతారని కల్లో కూడా అనుకోలేదు నేను. కమల, నాదంతా చిత్రంగా అనిపించవచ్చు నీకు. కానీ విధిలేని పరిస్థితులలో ఆమెని పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించమనే హక్కు కూడా నాకు లేదు. అయినా నీకు నిజం చెప్పాలి. నిన్ను మభ్యపెట్టినన్ని రోజులు మభ్యపెట్టాను, ఇంకా మభ్యపెట్టలేను. అతను చెప్పటం ఆగి ఇటు తిరిగాడు. అతని కళ్ళ నిండా నీళ్లు. ఎప్పుడెప్పుడు చెక్కిళ్ల మీద దూకుదామా అన్నట్టుగా ఉన్నాయి. అతని ముఖం వడలి వాడిపోయింది. ఆ కొద్దిసేపట్లోనే అతని బాధ అంత తీవ్రమైంది. అతన్ని ఓసారి చూసి నవ్వేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది కమల. ఓ గంట సమయం గడిచిపోయింది. కళ్యాణ్ మెల్లిగా బాత్రూం వైపు నడిచాడు. కాలకృత్యాలు ముగించుకొని బయటకు వచ్చేసరికి అతని ముఖం ఉబ్బినట్లుగా ఉంది. కళ్ళు ఎర్రగా కొరివిల్లా ఉన్నాయి. బాత్రూంలో మనస్సులోని వేదనా భారమంతా తీర్చినట్టుగా ఏడ్చాడులా ఉంది. కనురెప్పలు ఉబ్బుగా కనిపిస్తున్నాయి. డ్రెస్ చేసుకుని బయటకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పొగలు కక్కుతున్న వేడివేడి ఉప్మా ప్లేటు కనిపించింది. మౌనంగా టిఫిన్ ముగించాడు. అతనికిష్టమని జీడిపప్పు ఎక్కువగా వేయించినట్టుగా ఉంది. మనసులో ఎంత బాధగా ఉన్నా ఆ రుచి బాగా తెలుస్తోంది. కాఫీ కప్పు తీసుకొచ్చింది కమల. ఆమె ముఖాన ఎప్పట్లాగే చిరునవ్వు వెలుగుతోంది. కప్పు అందుకొని కమలా అన్నాడు. అతని గొంతు బరువుగా ధ్వనించింది. అందుకే ఆ పిలుపు ఏదోలా అనిపించింది. పెదవి బిగబట్టి ఏమిటన్నట్టుగా చూసింది. నువ్వొకసారి నాతో రావాలి కమలా. ఎక్కడికి? అతి మామూలుగా అడిగింది. క్షణకాలం తటపటాయించాడు. తర్వాత సంశయాన్ని సందేహాన్ని దూరం చేసి ఆమె వద్దకి అన్నాడు. ఆమె ముఖంలో చిరుకోపం తారట్లాడింది. అబ్బా ఊరుకోండి, ఏమిటి తమాషా? ఒక్కసారి జోక్ చేస్తే అది తమాషా, అంతేకాని పదే పదే రిపీట్ చేస్తే అందులో మజా పోతుంది అంది నవ్వుతూ. ఏం చెప్పాలో తోచలేదతనికి. ఒక్క క్షణం ఆగి నిశితంగా చూస్తూ గంభీరంగా అన్నాడు. తమాషా కాదు కమలా, నిన్ను ఆమె వద్దకి తీసుకొస్తాను అన్నాను. కళ్ళు టపటపలాడించింది. మీరు కథలు బాగా అల్లుతారే అంది. కథ కాదు కమల, నిజం. నిన్ను ఆమె వద్దకి పిలుచుకొని వస్తానని చెప్పాను. ఈరోజు తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. తీసుకెళ్ళటానికి నేనేం బొమ్మని కాను. కమల, ఏమండి నిజం చెప్పండి, ఎందుకు ఇలా కథలల్లుతున్నారు? నన్ను బాధించాలన్న మీ ఉద్దేశం? లేకపోతే ఊరికే ఆటలు పట్టించాలనా? నేనలా ఆటలాడి బాధపడేదాన్ని కాదు. చూడండి, మీరు మగమహారాజులు. మీరేం చేసినా మీకు చెల్లుతుందన్నారు. ఒకరిని కాకపోతే డజన్ మందిని కట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు, నాకు బాధ లేదు. కానీ నన్ను నా పిల్లల్ని దూరం చేయకపోతే అంతే చాలు. కమలా, అవునండి, నాకు ఇంకెవరున్నారు చెప్పండి? చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. ఆస్తిని నన్ను పెంచి పెద్ద చేసిన మామయ్య నన్ను మీ చేతుల్లో పెట్టి పోయారు. నాకు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లెలు అన్నీ మీరే. నా సర్వస్వం మీరే. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరు పిల్లలు నేను, అంతే. మన మధ్య ఇంకెవరు వచ్చినా నేను సహించుకోలేను. ఆమె దగ్గరగా వచ్చాడు కళ్యాణ్. మృదువుగా ఆమె వీపు నిమిరాడు. కమల అతనిపై వాలిపోయింది. కొన్ని క్షణాలు గడిచాయి. కమల, నన్ను సరిగ్గా అర్థం చేసుకో. నేను ఆ అమ్మాయిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో, పెళ్లి తప్పనిసరిగా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలీదు కమల. నీకు తెలియకుండా 4 ఏళ్లు గడిచాయి. ఈ 4 సంవత్సరాలు నిన్ను ప్రతిరోజు మోసం చేశాను. ఆమెని మభ్యపెట్టాను ఒక విధంగా. కానీ ఇక ఈ చిక్కుముడిని విప్పక తప్పదనిపించింది. విప్పి తీరాలి, అంతే. అందుకే తీవ్రంగా ఆలోచించాకే నీకు చెప్పాలని నిర్ణయించుకున్నాకే నీకు చెప్పాను. ఈ విషయం చెప్పాలని నిశ్చయించుకున్న తర్వాత ఈ వారం రోజులు నేనెంతగా కుమిలిపోయానో చెప్పలేను. కమల మాట్లాడలేదు. ఆమె మనసులో చెప్పలేని ఆరాటం బయలుదేరింది. తుఫాన్కి ముందు వాతావరణంలాగా ఉంది మనస్సు. మొదట భర్త తమాషా చేస్తున్నాడని అనుకుంది. తర్వాత అతనదే రెట్టించటంతో సీరియస్గానే చెప్తున్నాడనుకుంది. దాంతో ఆమె మనస్సు పాడైంది. అతని కౌగిలి విడిపించుకొని నిల్చుంది. ఓ క్షణం తర్వాత ఇంకేమనకుండా ఇంట్లోకి వెళ్ళబోతున్న కమల చేయి పట్టుకొని, ఆగు కమల, ఈ దోబూచులాడలేను నేను, విషయం తేల్చు అన్నాడు.
అతని స్వరం కంపిస్తోంది, పెదాలు అదురుతున్నాయి. ఆ చెయ్యిని మృదువుగా విడిపించుకుని అంది. ఏం చేయమంటారో చెప్పండి అంది నవ్వుతూ. నువ్వు నా వెంట రావాలి, వచ్చి ఆమెను చూడాలి. చూసి ఏం చెయ్యాలి నేను? ఆమెనే ఇక్కడికి రమ్మనండి. ఆమె రాలేదు అన్నాడు తడబడుతున్న గొంతుతో. ఏం, ఎందుకని అంది సున్నితంగా చూస్తూ. రాలేదు అంతే. ఆమె మహారాణియా, దేవత, ఎందుకు రాదండి? ఆమె నా వద్దకు రాకపోతే నేనెందుకు వస్తాను? నా సర్వస్వాన్ని దక్కించుకున్న ఆమె రావాలి, కానీ నేనెందుకు వస్తాను? తల్లి, నా భర్తని దోచుకున్నావు, నా భర్తను నాకు తిరిగి ఇచ్చేయి అని అడగటానికి రమ్మంటారా? అంతకంటే హీనం మరొకటి ఉందా చెప్పండి. నేను ఆడదాన్నే. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కమల వంటింట్లోకి వెళ్ళిపోయింది. అతనికి తను చేసింది పొరపాటో కాదో తెలియని స్థితిలో ఉండిపోయాడు. మనిషి తానే అన్నింటికీ బాధ్యుడు అనుకుంటాడు, అంతా తన చేతిలోనే ఉందనుకుంటాడు. కానీ ఒట్టిది. అతని చేతిలో ఏమీ లేదు. మనిషి నిమిత్త మాత్రుడు, అతను పరిస్థితులకు బందీ, అంతేకాదు బానిస. అలా కాక మనిషికే కాలంపై, పరిస్థితులపై ఆధిపత్యం ఉండి ఉంటే తాను ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించటానికి తన బాధ్యుడు? పరిస్థితుల ఏదీ కాదు. కనిపించని హస్తమేదో ఆడిస్తోంది ఈ జగాన్ని. తోలుబొమ్మల్లాగా ఆడుతున్నారు ఈ మనుషులు, అంతే. లేకపోతే ఆ రోజు అలా జరిగేదా? ఆ రోజు అలా జరక్కుంటే ఈరోజు ఇలా తను దోషిలా నిలబడవలసి వచ్చేదా? తనకు ఇంతటి మానసిక వ్యధ ఉండేదా? ఆ రోజు నిజంగా ఆ రోజు అలా జరిగేదా? ఆ రోజు ఫ్యాక్టరీలో పని చాలా ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా పనిచేశాడు. వంచిన తలెత్తకుండా పనిచేయటం వల్లనే అప్పటిదాకా పెండింగ్ ఉన్న ఆ అర్జెంట్ వర్క్ అంతా పూర్తి చేసుకోగలిగాడు కళ్యాణ్. పని పూర్తి కాగానే ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని లేచి నుంచున్నాడు. సాయంకాలం 6 గంటలైంది. ఇక ఇంటికి బయలుదేరుతున్నాడు తను. డ్రైవర్ కనకయ్య కారు తెచ్చి రెడీగా పెట్టాడు. గంట నుంచి అయ్యగారి కోసం ఎదురు చూస్తున్నాడతను. సరిగ్గా ఆ సమయంలో మేనేజర్ కమల్నాథన్ వచ్చి కమలాకర్ గారు పిలుస్తున్నారని చెప్పారు. ఓ క్షణంలో, సగభాగంలో ఆ సమయంలో ఆయన్ని చూడాలంటే అదోలా అనిపించింది. కమలాకర్ గారు, తను, ఇంకో వాటాదారు, ముగ్గురు సమాన వాటాదారులు ఆ కంపెనీలో. ముందుగా ఆ వ్యాపారం ప్రారంభించింది ఆయనే. ఆయన కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం లక్షల్లోకి చేరుకోబోయే సమయంలో ఆయన మరో వాటాదారిని కలుపుకున్నాడు. వాటా కలిసిన కమల్ హాసన్ కూడా కేవలం పెట్టుబడి పెట్టేవాడే. బిజినెస్లో కమలాకర్ గారి సిన్సియారిటీ చూసి ఆయన భాగం కలిశాడు. ఆయన ఎప్పుడూ మదురై విడిచిరాడు. అందుకే మీటింగ్స్ అవి ఏర్పాటు చేసినా ఆయన మధురలోనో మద్రాసులోనో ఏర్పాటు చేస్తారు, తప్పదు. ఆ షరతులకి అంగీకరించే ఆయన్ని భాగస్వామిగా కలుపుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో చురుగ్గా పనిచేసి భాగం కలిసే వ్యక్తి కోసం వెతుకుతున్న కమలాకర్కి కళ్యాణ్ కనిపించాడు. యోగ్యుడు, దక్షుడు అయిన వ్యక్తి అని చూడగానే కనిపెట్టాడు ఆయన. వెంటనే మేనేజింగ్ పార్ట్నర్గా కలుపుకున్నాడు. ఆయన ఆనాటి నుంచి విశ్రాంతి అనుభవించాడు. మేడ దిగి వచ్చే అవసరం కానీ అవకాశం కానీ లేకుండా చేసుకున్నాడు కళ్యాణ్ని భాగం కలుపుకున్న తర్వాత. భాగం మాత్రమే కాక కారు, ఇల్లు, 3,000 జీతం ఏర్పాటు చేశారు కమలాకర్ గారు. అది అతను వర్కింగ్ మేనేజర్గా పనిచేస్తున్నందుకు. శ్రమించి సంపదని పెంచే వ్యక్తి ఆ ఆదాయంలో తగినంత తింటే తప్పేమిటి? తప్పకుండా అనుభవించాలి అనేది ఆయన మతం. ఆయన వద్దకు వెళ్తున్న కళ్యాణ్కి అంతా గుర్తుకొచ్చింది ఒక్కసారిగా. మేడమెట్లెక్కుతున్న కళ్యాణ్కి ఎదురైంది కోమలి కమలాకర్ గారి ఏకైక పుత్రికారత్నం. BA పూర్తి చేసి ఇంటి పట్టునే ఉంటుంది. ఆమెకింకా పెళ్లి కాలేదు. తగిన వరుడి కోసం ప్రయత్నిస్తున్నారు కమలాకర్ గారు. కోమలి అందానికి, తెలివితేటలకి, ఆమె ఆస్తికి, అంతస్తుకి తగిన బాడు రావాలి. అప్పుడే ఆమెకి, ఆయనకి తృప్తిగా, శాంతిగా, సుఖంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ ఫ్యాక్టరీలో వాటాదారులిద్దరితోనూ కలిసిపోగలిగి అపార్థం చేసుకోని వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన. అయినా ఆయన ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. హలో, చిరునవ్వుతో పలకరించాడు తను. హాయ్, బావున్నావా? నవ్వుతూ అంది. కోమలి ఎప్పుడు అంతే. అతని చూస్తే ఆమె ముఖం విప్పారుతుంది. ఈ అల్ట్రా మోడ్రన్ దినాల్లో కూడా ఇంకా పని, బాధ్యత అంటూ ఆఫీస్కి కట్టుబడి ఉండే ఈ యువకుడిని చూస్తే ఆమెకి నవ్వులాటగా ఉంటుంది. ఆఫీస్ బర్డ్ అంటుంది ముఖాన్నే. తనకంటే 10 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని చూస్తే కళ్యాణ్కి అదోలా ఉంటుంది. ఏ భావమో కలగదు. చిన్నపిల్లల్ని చూస్తే ముద్దొచ్చినట్లుగా ముద్దొస్తుంది. చప్పున ఆ మాట గుర్తుకు రాగానే అతనికోసారి భార్యతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. మీ కమలాకర్ గారు అమ్మాయి కోమలిని ఓసారి తీసుకురారాదు అంది కమల. ఎందుకు అడిగాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ. అంతా లాయర్లాగా ప్రశ్నిస్తారేమిటి? ఊరికే మన ఇంటికి తీసుకురాకూడదా? ఎందుకు? మళ్ళీ రెట్టించాడు.
నాకు చిర్రెత్తుకొస్తుంది అలా రెట్టిస్తే నవ్వుతూ అంది కమల. ఎందుకు నవ్వుతూ అన్నాడు. ఏయ్ చెయ్యెత్తింది కమల. ఎందుకు చెయ్యెత్తావు, కొడతావా? చచ అలా మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తున్నారో తెలుసా? అమాంతం ముద్దెట్టుకోవాలనిపిస్తుంది మిమ్మల్ని. యు ఆర్ సిన్సియర్ హస్బెండ్ అంది. కరుణ అలా ఎప్పుడూ మాట్లాడదు, మరీ ప్రేమ పెట్టరేగిపోతే తప్ప. హాయ్ అన్నాడు కళ్యాణ్. ఇంకేం చెప్పలేక ఆరాధనాభావంతో చూడసాగిందామే. నువ్వన్నావే ముద్దొస్తారని, మా కమలాకర్ గారి కూతురు అలాగే ముద్దులు మూటకడుతూ ఎంత ముద్దుగా ఉంటుందని. షీ స్వీట్. ఓయ్ ఓయ్ అలా అనకండి స్వామీజీ. నాకు మీరు నాకు ముద్దొస్తున్నారన్నా బాగుంటుంది, కానీ అలా పెళ్లి కాని పిల్లని ముద్దొస్తున్నారు అంటే మిమ్మల్ని తెలియని వాళ్ళు అపార్థం చేసుకుంటారు మహానుభావా. నువ్వు అనుకోవు కదా, అంతే చాలు అన్నాడు. ఆ మాటలకి కమల నవ్వుతూ, ఇప్పుడే కాదు ఎప్పటికీ మిమ్మల్ని అపార్థం చేసుకోను. అర్థం చేసుకున్నాక ఇక అపార్థం ఎలా వస్తుంది అంది. దానికి అర్థమై పకపక నవ్వాడతను. నీలో నువ్వే నవ్వుకుంటున్నావేం? ఆ పిలుపుకి ఉలిక్కి పడ్డట్లై నిన్ను చూసే నవ్వుతున్నాను. అది సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. మంచి పిక్చర్ వచ్చింది, చూద్దామనుంది, నువ్వు తోడొస్తావా అంది కొంచెం ముందుకు వంగి రహస్యం మాట్లాడుతున్నట్లుగా. గుప్పున ఇంటిమేట్ వాసనలు విరుజిమ్మాయి. ఏం పిక్చర్? అపూర్వ రాగంగళ్. తెలుగుకి తప్ప తమరు వెళ్ళరు కదా. సో సారీ సార్, నేను తెలుగు తప్ప అన్నీ చూస్తాను. కోర్స్ ఈ కండిషన్కి అప్పుడప్పుడు అమెండ్మెంట్ ఉంటుంది. రెప్యూటెడ్ తెలుగు పిక్చర్స్ చూస్తాను. నేను అంతే అన్నాడు కళ్యాణ్. అంటే తెలుగు చూడరా? తెలుగు తప్ప చూడను, చిలిపిగా కళ్ళు చిట్లిస్తూ అన్నాడు తను. పకపక నవ్వింది కోమలి. యూ నాటి, ఇంత పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్వి, నెలకి 3,000 జీతం, సంవత్సరానికి 6,000 బోనస్, పైగా ప్రాఫిట్స్లో షేర్సు, రాష్ట్రాలన్నీ తిరిగొస్తూ ఉంటావు, తెలుగు తప్ప చూడవా? కళ్యాణ్ చిరునవ్వు నవ్వాడు. ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటే అతనికి పూల చెండుతో కొడుతున్నట్లుగా ఉంటోంది. ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. కల్మషం లేని మాటలు, స్వచ్ఛమైన హృదయం ఆమె సొత్తు. ఇక కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆమెని అభిమానించరా? నేను దేశమంతా తిరుగుతాను, రాష్ట్ర రాజధానుల్లో మకాం పెడతా, అయినా నాకు తెలుగు తిండి, తెలుగు కట్టుబొట్టు తప్ప నచ్చదు అన్నాడతను. దట్స్ గుడ్. ఇల్లన్నా ఇల్లాలన్నా అంత ఇష్టం అన్నమాట కాదు, ఉన్నమాటే. సరే భార్యా ప్రేమికులు గారు, డాడీ పైనున్నారు, ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, లేకపోతే నువ్వెందుకు వస్తావు? ఈ మెట్లెందుకు ఎక్కుతావు? పద పద, నీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు పిక్చర్కి టైం అవుతుంది అని గబగబా మెట్లు దిగి వెళ్ళింది కోమలి. తూనీగ లాంటి ఒళ్ళు, తుమ్మెద లాంటి కళ్ళు అనుకున్నాడు పరవసత్వంతో. అతడి మనసు మరోసారి ఆమెను చూడు అంది. అప్రయత్నంగా తల తిప్పాడతను. సరిగ్గా ఆ సమయంలోనే ఆఖరి మెట్టు దిగుతున్న కోమలి వెనక్కి తిరిగి చూసింది. తల తిప్పి తనని తదేక దీక్షగా చూస్తున్న అతన్ని గమనించి వెక్కిరించి టాటా అంటూ వెళ్ళిపోయింది. తల విదిలించుకున్నాడు కళ్యాణ్. ఆమె వెక్కిరింత అతనికి గిలిగింతలు పెట్టినట్లయింది. కొన్ని క్షణాలు అలాగే నిశ్చేతంగా నిలుచుండిపోయి మెల్లిగా ముందుకు కదిలాడు. కళ్యాణ్ని చూడగానే కమాన్ కమాన్ అన్నాడు కమలాకర్. ఆయన పట్టెమంచంపై దిళ్ల కానుకొని కూర్చున్నాడు. చేతిలో ఏవేవో పేపర్స్ ఉన్నాయి. కుర్చీలో కూర్చున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ చెప్పండి. నాకు కోమలి ఒకటి, కమల ఒకటి కాదు. కమల నాకు కూతురు లాంటిది. అంటే ఏమన్నమాట? నువ్వు నాకు అల్లుడివి, కొడుకులు లేరు కాబట్టి అల్లుడువైనా కొడుకువైనా నువ్వే నవ్వాడు కళ్యాణ్. అలా కాదు, కోమలే మీకు కూతురైనా కొడుకైనా అనుకోండి. అలాగే, మరి కోమలి విషయం నేనెంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అవునండి. ఈ ఫ్యాక్టరీ ఎంతో నాకు కోమలి అంతే కదూ? కాదండి. ఎలా? ఫ్యాక్టరీకి 3 వాటాదారులం, అన్నీ చూసుకునేందుకు నేనున్నాను. కానీ కోమలిని మీరొక్కరే కంటికి రెప్పలా కాపాడాలి, అది తేడా, అంతే నవ్వుతూ అన్నాడు కళ్యాణ్ ఆయన్నే తదేకంగా చూస్తూ. అవునా? అలాగైతే కోమలి విషయంలో నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి మృదువుగా నవ్వాడు కళ్యాణ్. అవునయ్యా బాబు, నవ్వుతాలకు కాదు, సాయం చేయాలి, నిజంగా అడుగుతున్నాను, చేస్తావా? మళ్ళీ నవ్వాడు కళ్యాణ్. తప్పకుండా సాయం చేస్తాను. మీ విషయంలో నేను సాయం చేసేందుకు వెనకాడతానా? కళ్యాణ్, నా కూతుర్ని చూశావా? ఇప్పుడే బయటకు వెళ్ళింది. ఈ పర్యాయం నవ్వటం కమలాకర్ గారి వంతైంది. అతని మాటలు విన్న ఆయనకి నవ్వొచ్చింది. ఆయన విచిత్రంగా నవ్వుతారు. కొత్త వాళ్ళకి అసలైనకి నవ్వటం వచ్చా, నవ్వుతారా దేనికైనా ఎప్పుడైనా అన్నట్టుగా ఉంటారు. జత కలిపాడు కళ్యాణ్. చూడటం అంటే ఆ చూడ్డం కాదు, నిదానించి చూశావా అని. అందుకు సమాధానం ఇవ్వలేదతను. ఆహా, చూసి ఉండవు, నాకు తెలుసు. అందుకే కళ్యాణ్, నువ్వంటే నాకంత ఇష్టం. కొద్దిగా ఆగాడు కమలాకర్.
కానీ కళ్యాణ్, కోమలి నిజంగా కోమలి, బంగారు తీగ కూడా అంత అందంగా ఉండదు. నా కూతుర్ని నేను పొగుడుకోకూడదు, కానీ సినిమా స్టార్స్ కూడా బలాదూర్ ఆమె ముందు. ఆ మాటలకి కళ్యాణ్ ఊ అనలేదు, ఆ అనలేదు, మౌనంగా వింటూ కూర్చున్నాడు. కళ్యాణ్, అందంగా, ఆనందంగా, హాయిగా, పాలపిట్టలాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే నా కూతురు మనసు పాడైపోయింది ఈ మధ్య. ఆమె ఎవ్వరితోనూ ఏమీ చెప్పటం లేదు, మునుపటిలా హుషారుగా ఉండటం లేదు. చూచాయిగా హెచ్చరించాను, కారణం చెప్పలేదు కూడా. నేనే విచారించాను చాలా శ్రద్ధగా, నిగూఢంగా. ఎవడో దగుల్బాజీని ప్రేమించిందామె. వాడు తను ప్రేమించినట్లే నటించాడు. ఈమె అందానికి, ఐశ్వర్యానికి పూర్తిగా దాసుడైపోయాడు వాడు. కానీ వాడి ఆరాధన, ఆప్యాయత అంతా తన అందం మీదే, తన డబ్బు మీదే, తన మీద కాదు అని ఎలానో గ్రహించింది తను. ఎలాగంటే ఆ తాష్టుడు వాడు మరో అమ్మాయితోనూ ప్రేమాయణం వెలగబెడుతున్నాడట. అది తెలుసుకుంది కోమలి. మగవాళ్లంతా అంతే, డబ్బుకి దాసులు, అందానికి బందీలు, అంతే తప్ప మనుషుల్ని, మమతల్ని గ్రహించలేరు, గుర్తించలేరు అనుకుంది. దాంతో మనసు పాడు చేసుకుంది పిచ్చిపిల్ల. కమలాకర్ గారు కొద్దిగా ఆగారు. బిడ్డకి జరిగిన అన్యాయం గుర్తుకు రాగానే ఆయనకి బాధ కలిగింది. కళ్యాణ్ వైపు నిశితంగా చూసి అతని ముఖంలో, కళ్ళల్లో సానుభూతి చదవగలిగారు. తృప్తిగా నిట్టూర్చారు. ఆమె నాతో మనసు విప్పి చెప్పటానికి సిగ్గుపడింది. తన బాధని పంచుకునే తల్లి లేదాయే. పిన్నతనంలోనే తల్లిపోవటం ఎంత లోటో కళ్యాణ్. ముఖ్యంగా ఆడపిల్లలు తమ మనసు విప్పి చెప్పుకోగలిగేది వాళ్లతోనే కదా. కష్టమైన, నిష్ఠూరమైన తమ కోరికలని తల్లికి తప్ప మరెవరికి విన్నవించుకోగలరు వాళ్ళు అన్నాడు జాలిగా ఆయన. ఆ మాటలకి ఆయనకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరేం గాబరపడకండి, ఆందోళనతో మీ మనసు పాడు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. వయస్సులో ఇవన్నీ సర్వసామాన్యం. తిరిగి మనసుని నిగ్రహించుకోవటము సాధ్యమే. త్వరలో ఆమె సర్దుకుంటుంది, మామూలుగా నలుగురితోనూ తిరుగుతుంది. లేదు కళ్యాణ్, గంభీరంగా అన్నారాయన. పైన తిరుగుతున్న ఫ్యాన్ కేసు చూస్తూ, నా కూతురు మనస్తత్వం నాకు బాగా తెలుసు. అదెంత మొండిదో నాకు మాత్రమే తెలుసు. బయటికెంత హుషారు నటిస్తుందో లోపలంతగా కుములుకుంటుంది కళ్యాణ్. అందుకే నిన్ను పిలిపించాను. కోమలి నాతో తప్ప ఇంకెవరితోనూ మనసు విప్పి చనువుగా మాట్లాడదు. ఆమె మరి తర్వాత చనువుగా ఉండేది నీతోనే. మరెవ్వరితోనూ మనసు విప్పి మాట్లాడంది నీతో మాట్లాడుతుంది. నువ్వంటే ఆమె కదో రకమైన అభిమానం. నువ్వంటే ఓ విధమైన గౌరవం, గురి. అందుకని ఆయన మాటని పూర్తి చేయలేకపోయాడు. ఏం చేయాలో చెప్పండి మందహాసంతో అడిగాడు. కొన్నాళ్ళు నువ్వు ఆమెతో కలిసిమెలిసి తిరుగుతూ గాయపడిన ఆమె మనసుని బాగుపరచు. ఇది నీకంటే వయసులో పెద్దవాడిగా నే కోరుతున్న ఒకే ఒక ఆఖరి కోరిక, నా మనఃపూర్వకమైన అభ్యర్థన. ఆయన కళ్ళల్లో నీళ్లు చూసి బెంబేలు పడ్డాడు కళ్యాణ్. ఆయన మాటల్లోని దీనత్వానికి అదిరిపోయాడతను. తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. కొద్దిపాటి ఉద్రేకంతో అన్నాడు, కమలాకర్ గారు, మీరేం బెంబేలు పడకండి. కోమల బాధ్యత నాది. ఆమె మనస్సుని చక్కబరిచి యోగ్యుడైన వరుణ్ణి వెదికి ఆమె పెళ్లి జరిపించే బాధ్యత నాది. మీరేం దిగులు పడకండి. ఇక నిశ్చింతగా ఉండండి. కోమలని మళ్ళీ కళకళలాడుతూ గలగలలాడుతూ మీకు చూపే బాధ్యత నాది. ఆయన గారి కళ్ళు మిలమిలా మెరిశాయి తడితడిగా. కళ్యాణ్, భగవంతుడు నాకు అంతులేని ఐశ్వర్యం ఇచ్చాడు. కానీ ఇల్లాల్ని తీసుకున్నాడు. కూతుర్ని, అందగత్తెని, తెలివిమంతురాల్ని ఇచ్చి నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకున్నాడు. కానీ ఏ ప్రతిఫలమూ లేకుండా నాకు నీలాంటి సహచరుణ్ణి, భాగస్వామిని, అన్నింటికంటే ముఖ్యంగా నీలాంటి మిత్రుణ్ణిచ్చాడు. అదే చాలు. ఆయనకివే నా శతకోటి ప్రణామాలు. ఆయన గొంతులో ఒక విధమైన ఉద్వేగం తాండవించింది. బీపీ కొద్దిగా పెరిగుంటుందా అనిపించింది ఆయన ముఖం చూస్తే. అంత మాట అనకండి. మీరు పెద్దవారు, మా మేలు కోరేవారు. మనం ఒకచోట బ్రతుకుతున్నాం కలిసిమెలిసి. మనం ఒకటి. మీకు ఈ విషయంలో తోడ్పడడంలో హాయిగా ఉంది, తృప్తి ఉంది. ఆయన ఆ మాటలకి సంతృప్తిగా చూశారు. కళ్యాణ్, 1 నెల 2 నెలలో అమ్మాయితో తిరుగు. ఆమె మనస్సుని మరమ్మత్తు చెయ్యి. ఈ 2 నెలలు కమల్నాథన్ చూసుకుంటాడు ఫ్యాక్టరీ పనులన్నీ. వాటిని గురించి నువ్వేం దిగులు పడకు. అకౌంట్స్లో అతనెంత ఫ్రాడ్ చేసినా 5-6 వేలకు మించదు. అంతగా అయితే అప్పుడే చెక్ చేసి పట్టెయ్యొచ్చు. మనకు తెలియవా ట్రిక్సు? ఊరికే నువ్వు అలా చూస్తూ ఉంటే చాలు. ఆఖరికి అప్పుడప్పుడు ఆజ్మాయిషీ చేస్తున్నా చాలు. లేదంటే ఇంకా ఇంపార్టెంట్ లెడ్జర్సు, పేపర్సు నీ సంతకాలకి ఇంటికి పంపించే ఏర్పాటు చేసుకో. అలాగే ఆయన ఆలోచనలకి, ఆ ఆలోచన సరళికి అతనికి ఎంతో గౌరవం పెరిగింది ఆయన మీద. వస్తానన్నట్లుగా లేచాడు కళ్యాణ్, కోమలి బ్రతుకు, భవిష్యత్తు అన్నీ నీ చేతిలో పెడుతున్నాను. ఇప్పుడిక కోమలి నా బిడ్డ కాదు, నీ సంరక్షణలో నీ వ్యక్తి.
మీరేం వర్రీ అవ్వకండి. ఇక ఈ క్షణం నుంచి ఆమె సర్వ బాధ్యతలు నావి. దట్స్ ఆల్ రైట్. సరే వస్తాను. సెలవు తీసుకున్నాడు కళ్యాణ్. అంతదాకా ఉన్న అలసట, పనిభారం అంతా తుప్పున ఎగిరిపోయినట్లయింది. ఉత్సాహంగా కదిలాడతను. అతను వెళ్తూ ఉంటే చూసి ఇక కోమలి గురించి బాధ లేదనుకుని తృప్తిగా నిట్టూర్చాడు కమలాకర్. నేరుగా కారుని అపూర్వ రాగంగళ్ ఏ థియేటర్లో ఆడుతుందో తెలుసుకుని అక్కడికి నడిపించాడు కళ్యాణ్. అది ఆ నగరంలో మంచి పేరున్న పిక్చర్ ప్యాలెస్. అధునాతన సౌకర్యాలతో పాటు ఆ ఊళ్ళో అపూర్వమైన సినిమాలు తెప్పించేది ఆ థియేటరే. మంచి టేస్టున్న యాజమాన్యంలో అది బాగా నడుస్తోంది. పిక్చర్ ఇంకా ప్రారంభం కాలేదు. క్రెడిట్ టైటిల్స్ వేస్తున్నారు. సామాన్యంగా కోమల్ ఏ క్లాస్కి వెళ్తుందో ఊహించగలిగిన కళ్యాణ్ నేరుగా ఆ క్లాస్ వద్దకు నడిచాడు. గేట్ కీపర్ నమస్కారం చేసి దారి చూపెట్టాడు. టౌన్లో బిగ్ సర్కిల్లో మంచి పేరున్న కళ్యాణ్ సామాన్యంగా థియేటర్స్కి వెళ్ళాడు. అతనికంత విశ్రాంతి ఉండదు. ఎప్పుడో కమల అతను కలిసి వెళ్తారు. చిత్రం ఏమిటంటే కమల కూడా ఈనాడు సినిమాలంటే అట్లే అభిమానం లేదు. పాత పిక్చర్స్ ఏవైనా మిడ్ డే షోస్ వేస్తే తనొక్కతే వెళ్ళొస్తుంది. అందుకే అతను ఎప్పుడైనా దారి తప్పినట్లుగా వస్తే ఎవరు టికెట్ అడగరు. హాల్లో ప్రవేశించగానే అతని చూపులు టార్చ్ లైట్ లాగా వెతికాయి. ఓ వారగా కూర్చుని ఉంది కోమలి. ఆమె కటు ఇటు ఎవరూ లేరు. ఒక్క క్షణం ఆలోచించి చకచకా వెళ్ళి మెదలకుండా ఆమె పక్కగా కూర్చున్నాడతను. ఎవరు అంత ధైర్యంగా వచ్చి తన పక్కన కూర్చున్నారని కోపంగా విసురుగా తల తిప్పి చూసిన కోమలి కళ్యాణ్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమెకి మనస్సు తరతరలాడినట్టయింది. హలో వయ్యారంగా పిలిచింది. హలో అంటూ నవ్వుతూ బదులు పలికాడతను. ఆకాశం విరిగిందా? భూమి కృంగిందా? సముద్రం పొంగిందా? నక్షత్రాలు నేలకు దిగొచ్చాయా? ఆమె మాటలు పూర్తి కాకుండానే నేను సినిమాకి వచ్చాను అన్నాడు మందంగా నవ్వుతూ. అదే చిత్రం భళారే విచిత్రం అంటారు చూడండి, అలా ఉంది. పక్కున నవ్వి చిత్రం చూడు అన్నాడు. క్రెడిట్ టైటిల్స్ పూర్తయ్యాయి. సినిమా మొదలైంది. ఇంటర్వెల్ దాకా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చప్పున లైట్లు వెలిగాయి. చిత్రం గొప్పదే. కాకపోతే మీలాంటి వాళ్ళు ఎక్కడొస్తారు? మీకు అక్కయ్య ఒక భార్య, ఫ్యాక్టరీ మరో భార్య, బిజినెస్ ఓ ప్రియురాలు, ఆదాయం మరో ప్రియురాలు. సరే కోమలి, మరీ థియేటర్ ఇంత ఖాళీగా ఉందేమిటి? ఇది క్లాస్ అండి. మీ వంటి హై క్లాస్ మనుషుల పిక్చర్, అందుకే ఇంత ఖాళీ వెక్కిరింపుగా అందామే. నవ్వేశాడతను. సరే నీ అలవాటేమిటో నాకు తెలియదు. ఇంటర్వెల్లో ఏం తాగుతావు? కాఫీయా టీయా? డ్రింక్స్, దట్స్ ఆల్. కాఫీ టీలు తాగను. అయినా సినిమా క్యాంటీన్ కాఫీ టీలు తాగేంత పాపం నేనేం చేశాను? పాపమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆహా, అక్షరాల పాపమే. కాకపోతే ఈ టీ ఎవ్వరూ తాగరు. వేడి తేనీరు అన్నట్టుగా ఇస్తారట. వేడి తేనీరు, అవి ఒట్టి నీళ్లంతే. కాబట్టి మనం డ్రింక్స్నే డ్రింకుతాం సార్. చిరునవ్వుతో అడిగాడు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు? మీలాగా బందీగా కాకుండా కొంచెం బయటపడి లోకంలో తిరుగుతూ ఉంటే తెలుస్తాయి. మడికట్టుకుని కూర్చుంటే ఏవీ తెలియదు సార్. ఎస్, లిమ్కా, థమ్సప్. ఐఎమ్ ఆఫ్ గోల్డ్ స్పాట్. యు ఆర్ ప్యూర్ గోల్డ్ అని బయటికి వెళ్ళి తనొకటి తాగేసి ఆమెకి మరొకటి పంపాడు. అట్నుంచి థియేటర్ ఆఫీస్లోకి వెళ్ళాడు. అసిస్టెంట్ మేనేజర్ నమస్కారం చేశాడు. కొద్దిగా ఫోన్ వాడతాను. అలాగే సార్, మీకు అభ్యంతరమా అని బయటికి వెళ్ళాడు. ఇంటికి డయల్ చేశాడు కళ్యాణ్. వెంటనే కమల పలికింది. ఫోన్ దగ్గరే ఉన్నట్టుగా ఉంది. కమల, ఈ పూట బయట కాస్త పనుండొచ్చాను. పని తర్వాత ఇంటికొస్తాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సెంటర్ నుంచి. త్వరగా వచ్చేస్తారా? పిల్లలిద్దరూ భోజనం చేసి పడుకున్నారు. ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు 6ంటికే బయటికి వెళ్ళారన్నారు. కనకయ్య కూడా రాలేదు. కారు ఫ్యాక్టరీలోనే ఉందన్నారు. ఒక్క క్షణం ఆగాడతను. తను ఇంటికి వెళ్ళకపోతే కమల ఎంతగా వర్రీ అయిందో అర్థమైంది అతనికి. చాలా అర్జెంట్ పని, పైగా అతి ముఖ్యమైంది. అందుకే ఇంటికి వచ్చేందుకు ఆలస్యం అవుతోంది. అలాగే కానివ్వండి, నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడేం చేస్తున్నావు? పెర్రివాసన్ చదువుతున్నాను. ఇక్కడే హాల్లో కూర్చున్నాను. మీరు రింగ్ చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్స్. మరి ఉండనా? చప్పుడు చేసింది కమల. నవ్వాడతను. ప్రతిధ్వని ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. అసిస్టెంట్ మేనేజర్కి థ్యాంక్స్ చెప్పేసి పాప్కార్న్ కొనుక్కొని థియేటర్లోకి వచ్చాడు కళ్యాణ్. చిన్న పిల్లల్లా ఏమిటిది? నవ్వుతూ అడిగింది కోమలి. ఈరోజు అన్నీ వండర్స్ చేస్తారా ఏమిటి అంది మళ్ళీ. నాకిది చాలా ఇష్టం. నేను చిన్న పిల్లాడినే ఈ విషయంలో. పక్కున నవ్వేసింది. నువ్వు చాలా విషయాల్లో చిన్నపిల్లాడివే. ఇంకా ఏ విషయాలు తెలుసు నీకు? పిల్లలకి తల్లో తండ్రో సెలెక్ట్ చేస్తే గానీ గుడ్డలు తీసుకోలేరు. మీరు అంతేటగా. అక్కయ్య సెలెక్ట్ చేయాలి, మీరు తీసుకోవాలట కదా? కొద్దిగా సిగ్గుపడ్డాడతను. నాకు ఫ్యాషన్స్ ఏమీ తెలియవు కోమలి. అందుకే నేను చాలా విషయాల్లో ఆమెపై ఆధారపడతాను. పాపం బుజ్జికొండ వెక్కిరింతగా అంది.
నిజం కోమలి, నిజం. ఆ, స్లైడ్స్ చూపించడం పూర్తయింది. తిరిగి సినిమా మొదలైంది. దాంతో ఇద్దరు బుద్ధిమంతులైన పిల్లల్లా సినిమా చూడటం ప్రారంభించారు. ఎప్పుడు పూర్తయిపోయిందో ఆ ధ్యాసే లేకుండా పోయింది. చప్పున లైట్లు వెలిగాయి. కోమలి కళ్ళల్లో నీళ్లు. కళ్యాణ్ గంభీరంగా ఉన్నాడు. ఎంతైనా అతను మగవాడు కదా. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకు వచ్చేశారు. కోమలి కారు దాకా నడిచాడు కళ్యాణ్. మీరు కారు తేలేదా? అయితే నాతో రండి, డ్రాప్ చేస్తాను. అతని వైపైనా చూడకుండా తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. కోమలి పెదాలు బిగబట్టి ఏమన్నట్టు చూసింది. నువ్వు వెళ్ళు, నేను రిక్షాలో వెళ్తాను, లేదా ఫోన్ చేస్తే కారు వస్తుంది. ఆ మాటలకి తల పంకించింది. ఒక్క క్షణం ఆగి, మిస్టర్ కళ్యాణ్, మీరు నా కారులో వస్తే నా కారే మరగదు తరగదు, రండి. నాన్నగారు మిమ్మల్నేమీ అనుమానించి మందలించరు, ఒకవేళ సంతోషిస్తారేమో కూడా అంది. కళ్యాణ్ ఏమీ అనలేదు. మీ ఆవిడ కూడా అనుమానించదులే అంది నెమ్మదిగా, అతనికి మాత్రమే వినిపించేట్టుగా. ఇంకేమనేందుకు వీల్లేక డోర్ తెరుచుకొని కూర్చున్నాడు కళ్యాణ్. కారు కదిలింది. చాలా స్లోగా డ్రైవ్ చేస్తోంది కోమలి. ఇద్దరి మధ్య నిగూఢమైన నిశ్శబ్దం. ఆమె మనసులో ఏదో హోరు, జ్ఞాపకాల సందడి, అనుభవాల అలజడి. అతని మనసులోనూ ఆలోచనలు. అన్నీ ఆమె చుట్టూ తానే తిరుగుతున్నాయి. సడన్గా బ్రేక్ వేసింది. ఏం అన్నాడు ఉలిక్కిపడ్డట్లై. రోడ్డుకి అటు పక్కగా 3 స్టార్ హోటల్. కొద్దిగా టిఫిన్ తిని వెళ్దామా అంది అతన్ని సరిగ్గా చూడకుండానే. ఈ వేళప్పుడా ఇక్కడ? ఈ వేళప్పుడు ఇంటికి వెళ్ళి నాయర్ పెట్టే తిండి తినలేను. వద్దన్నానా? ఎందుకని? 1,00,000 యక్ష ప్రశ్నలు వేస్తారాయన. చివరికి ప్రాబ్లం డాడీ దాకా వెళ్తుంది. అప్పుడిక చచ్చినట్టుగా తినాలి. కోమలి, నా కోసం కమల వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు, ఇప్పుడు లైట్గా టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయొచ్చు, పదండి అని కారుని పోర్టికోలోకి తిప్పి పార్క్ చేసి తను దిగేసింది. ఇక చేసేది లేక కళ్యాణ్ అనుసరించాడు. ఇద్దరూ ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళారు. బల్లకి ఎదురుదురుగా కూర్చున్నారు. కోమలి నవ్వనట్టుగా నవ్వుకుంది. ఏం కావాలి? నే చెప్తా, వచ్చేవన్నీ తినేయండి. మై గాడ్, అతని కళ్ళల్లో ఆశ్చర్యం. లేదా మీరు ఆర్డర్ ఇవ్వండి, నేను బుద్ధిగా తినేస్తాను, సరేనా? ఓకే, నీ ఇష్టం, రాజీ పడ్డాడు. అంతలో సర్వర్ రాగానే డబుల్ స్వీటు, పూరి, కాఫీ తెమ్మని చెప్పింది కోమలి. ఓయ్, చాలా ఎక్కువ చెప్పావు. ఏం లేదులే, ఎందుకో ఈరోజు స్వీట్తో సెలబ్రేట్ చేయాలనిపించింది. ఎందుకనో రాక ఋష్యశృంగుల వారు అయోధ్యకొస్తే వర్షాలు దంచి కురిశాయి. మీరు సినిమాకి వచ్చారు, వాడికి డబ్బుల వర్షం కురవాలి, అందుకని ఈ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాను. అతను ప్రేమగా చూశాడామని పకపక నవ్వింది కోమలి. అంతలో సర్వర్ బాసుంది, పూతరేకులు తెచ్చాడు. మెల్లగా తింటూ తన కాళ్ళు అతని కాళ్ళకు తగిలించింది. ఉలిక్కిపడి చటుక్కున కాళ్ళు వెనక్కి జరుపుకున్నాడు. అదేమీ గమనించినట్టుగా ఊరుకుంది. బాసుంది పూర్తి చేశాక మళ్ళీ ఓసారి కాళ్ళు తగిలించి, ఇంత తీయగా ఉంటుందా గురు నీ మనస్సు అంది. ఆ ప్రశ్న వినిపించినట్టు, ఆమె చేష్టని గమనించినట్టుగా ఊరుకున్నాడు కళ్యాణ్. పూతరేకులు తినేసి, నీలాగే గట్టిగా ఉన్నాయి కదూ అంది అతని అరిపాదం గోకుతో గీరేస్తూ. కోమలి, ఏమిటి? నువ్వేం చిన్నపిల్లవా అలా చిలిపి చేష్టలు చేస్తున్నావు? నీలో నాలో ప్రాయం చేసే చిలిపి పనులకు అలా ఉడికిపోతావేం? వాటికి 1,000 దండాలు పెట్టాలి. నేను నీకంటే పెద్దవాడిని, సీరియస్గా అన్నాడు. మీకెన్నేళ్ళు? 35. ఏం? నాకు 18. బిఏ అయ్యేసరికి ఇప్పుడు 21. చూసావా మన మధ్య ఎంత వయసు వ్యత్యాసం ఉందో? కానీ నాలుక గుండ్రంగా తిప్పుతోంది. మీరు 35 ఏళ్ల వ్యక్తిలా కనిపించరు, ఇంకా 25 అటు ఇటుగా ఉన్నట్టుంటారు. అంతే అంది మళ్ళీ కాలు గీరుతూ. కోమలి గంభీరంగా పిలిచాడు. కాఫీ తాగు, వెళ్ళిపోదాం. మౌనంగా 2 కప్పులు తాగేసింది. ఇక వెళ్దామా? బిల్లు నేనిస్తాలే పద, లేచాడతను. హోటల్కి పిలిచింది నేను, ఆర్డర్ ఇచ్చింది నేను, కాబట్టి బిల్లు నేనే ఇవ్వాలి సార్. ఇంకో పర్యాయం ఇవ్వొచ్చులే, నువ్వే ఇంకోసారి ఇద్దువులే. అంటే మళ్ళీ మనం హోటల్కి రావాలా? ఏం వస్తే మిమ్మల్ని కొరుక్కు తింటానా? తినాలన్నా మింగుడు పడవులే. అయినా ఏమిటా ఆశ్చర్యం? ఒకసారి మీరు, ఒకసారి గురు, ఒకసారి సార్, మరోసారి నువ్వు. ఏమిటి పిలుపులు? అదా నవ్వేస్తూ అంది. గంభీరంగా ఉన్నప్పుడు మీరు, మామూలుగా ఉంటే నువ్వు, ఆఫీస్లో ఉన్నప్పుడు సార్, ఫ్రెండ్లా అనిపిస్తే గురు, ఎవరైనా కొత్తగా అనిపిస్తేనే మీరు అంటారు. నువ్వుగా కనిపిస్తే నువ్వే. బిల్లు చెల్లించింది తనే. బేరర్ ప్లేట్లో తెచ్చిన చిల్లర డబ్బులు తీసుకోకుండానే కదిలింది. నీలాగా మీ నాన్నగారు కూడా ఖర్చు చేసి ఉంటే నీకింత ఆస్తి ఐశ్వర్యం ఉండేవి కాదేమో. మా తాతయ్య మామూలు రైతు, మా నాన్న కోటీశ్వరుడు.
వాళ్ళ పిల్లల కోసం దాచాడు. అయినా నేను ఎవరి కోసం మిగిల్చిపెట్టాలి? కోమలి ముఖం వాడిపోయింది. చూసావా, నువ్వు నేను రైటే అన్నట్టుగా మౌనం వహించావు అంది నిరాశగా. కోమలి అతని గొంతులో జాలి ప్రవహించింది. ఏం అంది బరువుగా. పద వెళ్దాం, మరో మాటకి తావివ్వకుండా అన్నాడు. ఇద్దరూ కారు వద్దకు నడిచారు నిశ్శబ్దంగా. ఈ పర్యాయం డ్రైవింగ్ సీట్లో అతను కూర్చున్నాడు. కారు హోటల్ గేటు దాటింది. నిన్ను ఇంటి దగ్గర దింపేసి కారు తీసుకెళ్ళి రేపు ఉదయం తెస్తాను. తేకపోతేనే నువ్వేం చేసుకో ఫ్రెండ్. ఇప్పుడు నీకు ఒక్క కారేగా ఉంది. ఇది అక్కయ్యకుండని నా ప్రజెంటేషన్గా. నాకు ఫియట్ ఉంది స్వంతానికి. నాన్నగారికి అంబాసిడర్ ఉంది. ఈ స్టాండర్డ్ అక్కయ్యకే ఉండని. ఆమె స్టాండర్డ్ ఆమెదే. ఆమె ఇలా ఉల్ఫాగా తీసుకోదు. చాలా అభిమానం తనకి. ఇంకెలా ఇవ్వాలి? మరెలా తీసుకుంటుంది? నేనిస్తే తప్ప తీసుకోదు. అది ఏదో అకేషన్ ఉండాలి అంతే. పోనీ నువ్వే ఇచ్చేయరాదు? నేనే వచ్చి స్వయంగా ఇస్తున్నానా ఏమిటి? అయినా ఏమిటిది కళ్యాణ్జీ, ఇంత వేగంగా వెళ్తున్నావు? ఇంటికి క్షేమంగా చేరాలని లేదా? పోనీ త్వరగా చేరుకోవటానికి అంటే ఇంటికంత త్వరగా వెళ్ళి ఏం చెయ్యాలి? నిద్ర రాదు. చదువుకుందామంటే మంచి లిటరేచర్ లేదు. అంతా రీడింగ్ మెటీరియలే. టైం వేస్ట్. పోనీ మంచి బుక్స్ నే తెచ్చివ్వనా? మంచి బుక్స్ అంటే ఉద్గ్రంథాలా? ఏం తెచ్చిస్తావు గురు? రాధాకృష్ణన్ ఫిలాసఫీ, రాజాజీ రామాయణం, వివేకానంద చికాగో లెక్చర్సు, రసెల్స్ బుక్సు. శ్రీదేవి కాలాతీత వ్యక్తులు, చలం దేవుడిచ్చిన భార్య, శరత్ శ్రీకాంత్, దేవదాసు, చరిత్రహీనులు, బాపిరాజు గోన గన్నారెడ్డి, ఇంకా విశ్వనాథ. అబ్బా, ఆయన బుక్సు చదవలేను. ఎందుకని? అతని కంఠంలో కోపం కొద్దిగా ధ్వనించింది. ఎందుకేమిటి, పరమబోర్, ఒట్టి చాదస్తుడు నవ్వాడు కళ్యాణ్. కోమలి, ఆయన బుక్సు వరుసగా చదవాలి. కడిమి చెట్టు, మా బాబు, ఏకవీర, చెలియలికట్ట, బద్దన్న, సేనాని, 6 పదులు, అలా అలా 1000 పడగలు చదువు. నువ్వు ఆయన భక్తురాలివైపోతావు. అంతరంగంలో శిష్యురాలివైపోతావు. నిజమో ఏమో నాకు నమ్మకం చిక్కటం లేదు. నా మాటలపై నమ్మకం లేదా? నాకిప్పుడున్న నమ్మకమల్లా నీ మీదే. క్షేమంగా ఇల్లు చేరుస్తామని. నవ్వేసింది. థ్యాంక్స్, అయితే రేపే ప్రారంభించు. ఆమె జవాబివ్వలేదు. కారు వాళ్ళింటి వీధిలోకి తిప్పబోయాడు కళ్యాణ్. కళ్యాణ్, నా మనసేమీ బాగాలేదు. ఇంకాసేపు అలా అలా ఇలాగే కారులో తిరిగొద్దామా? కాలువ గట్టుకో, మన మామిడి తోపుకో, పొలాల వైపుకో, ఆఖరికిలా రోడ్డు వెంటో. కారు ఆపాడు కళ్యాణ్. మృదువుగా మందంగా నవ్వుతూ కళ్ళ నిండా ఆనంద జ్యోత్స్నలు నింపుకుంటూ అన్నాడు. ఇటు చూడు, ఆకాశంలో చందమామ చలికి వణికిపోతున్నాడు. మబ్బులు గడ్డగట్టుకొని వణికిపోతున్నాయి. చెట్లన్నీ పైనుంచి కురిసే మంచుకి ఘనీభవించినట్లుగా కదలిక లేకుండా ఉన్నాయి. సంతతధారగా కురుస్తున్న వర్షానికి ఈ రోడ్డు ఎక్కడికి కదలలేకుండా ఉండిపోయింది. ఇక ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్దాం? కోమలి, నా మాట విను. ఎక్కడికి వద్దు. పద, ఇంటికి వెళ్ళిపోదాం. అంతగా నీకు నిద్ర రాక ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ గడిపెయ్యాలనుంటే డాబాపై ఎక్కి పడుకో. బాగా చలి అనిపించినప్పుడు కిందికొచ్చేయచ్చు. ఈ శీతాకాలంలో ఆకాశంలోకి చూస్తూ ఉంటే మంచు ధారల్లో వెండి తీగల్లా కురిసే వెన్నెల్లో 10-15 నిమిషాలకే నిద్ర ముంచుకొస్తుంది. మనసు శాంతంగా పడుకుంటుంది. చప్పట్లు చరిచింది కోమలి. వెరీ గుడ్, నీలో ప్రకృతి సౌందర్యారాధన ఉందన్నమాట. కవిత్వంలాగా ఎంత బాగా చెప్పావు. కారుని ఇంటి గేట్లోకి మళ్లించాడు. దిగలేక దిగింది కోమలి. గుడ్ నైట్, స్వీట్ నైట్ అంది బరువుగా కోమలి. కారు రివర్స్ చేసి ఇంటివైపు మళ్లించాడు కళ్యాణ్. కోమలి ఇంకా అక్కడి నుంచునుంటుందని తెలుసు. అయినా తల తిప్పి చూడలేదు. కారు దూసుకుపోయింది. అతని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఈ అమ్మాయి భవిష్యత్తు ఏమిటా అన్న ప్రశ్న అతని మనస్సుని తీవ్రంగా తొలిచేస్తోంది. పరిష్కారానికై అతని మనసు తీవ్రం చెందుతోంది. కథ కొనసాగుతుంది.